తెలంగాణ ప్రభుత్వం ఆదాయ మార్గాల వేటలో పడింది. హెచ్ఎండిఏ పరిధిని ఒకే కార్పొరేషన్లకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడం లేదా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్గా విభజించి 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, 6 గ్యారంటీల అమలు కోసం ఆదాయ మార్గాల అన్వేషణ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా గ్రేటర్ సిటీ మున్సిపాలిటీల్లో మొత్తం ఉన్నటువంటి ఏవైతే జేహెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ఒకే కార్పొరేషన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలను, ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, అట్లాగే నిజాంపేట, బడంగ్పేట్, మీర్పేట్ ఈ 7 కార్పొరేషన్లు ఉన్నాయో ఈ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో కల్పనున్నారు. ఇక వీటితో పాటు ఉన్నటువంటి 30 మున్సిపాలిటీలు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధి కావచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కావచ్చు, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ ఈ 5 జిల్లాలలో ఉన్నటువంటి 30 మున్సిపాలిటీలు వీటన్నిటినీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చి మొత్తం అన్నిటినీ కూడా ఒకే కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది. దీన్ని ముఖ్య ఉద్దేశం ఆదాయానికి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ఆదాయం కావాల్సి ఉంది. ఈ ఒకే కార్పొరేషన్ పరిధిలోకి ఇచ్చేస్తే ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ వాల్యూలు పెరుగుతాయి, భూముల అమ్మకాలకు సంబంధించినటువంటి వాల్యూ పెరుగుతుంది. దాంతోపాటు పన్నులు ఏవైతే ఉన్నాయో పన్నులు పెంచేటువంటి అవకాశం ఉంటుంది, దాని ద్వారా ఎక్కువ రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. అయితే ప్రజలకు తెలియకుండానే వారి మీద భారం పడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కనుక ఈ కార్పొరేషన్ ఒకే కార్పొరేషన్ అయితే ఆ 5 జిల్లాల నుంచి 30 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా వీటి పరిధే వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఎక్కువగా వాల్యూ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడి నుంచి పన్నులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అదేవిధంగా భూముల ధరలు పెరగనున్నాయి, దాని ద్వారా రిజిస్ట్రేషన్స్ వాల్యూలు పెరుగుతుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ యొక్క ధరలు కూడా ప్రభుత్వం పెంచేటువంటి అవకాశాలు అయితే ఉండనున్నాయి. ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి భూములు గత ప్రభుత్వం అమ్మినటువంటి సందర్భంలో ఎక్కువ మోతాదులో ముఖ్యంగా పోలీస్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, కోకాలపేట లాంటి ప్రాంతాల్లో అమ్మినప్పుడు 100 కోట్ల రూపాయలు పలికినటువంటి సందర్భం ఉంది. కానీ ఇటు బోడుప్పల్ అదేవిధంగా ఇతర ఈ ప్రాంతాల్లో అమ్మినటువంటి సందర్భంలో కొంత తక్కువ రేట్లు వచ్చినటువంటి సందర్భం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తెస్తే దాని యొక్క వాల్యూ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వాల్యూ కూడా పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి పన్నుల రూపంలో కావచ్చు, అట్లాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు కొంత ఆదాయం పెరుగుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదనలు మాత్రమే. ప్రభుత్వం ఒక ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులకు చెప్పింది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. పాజిటివ్ స్పందన వస్తే గనక దీన్ని ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. నెగిటివ్ స్పందన వస్తే కనుక కొంత దీని మీద మళ్ళీ పునరాలోచన చేసేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది. నిన్న సూత్రప్రాయకంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరి రానున్నటువంటి రోజుల్లో దీని మీద ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.